మోడీ సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం ఒకటే. భారతదేశంలో ఏవైతే ఈ అసాంఘిక శక్తుల యొక్క ఆలోచన ధోరణి ఇప్పటికే ప్రారంభమైంది, పెంచి పోషిస్తున్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆ మధ్యన మోడీకి సపోర్టింగ్గా వెళ్ళింది 2019-24. 2014-19లో మోడీ ప్రధానమంత్రి అయినా కూడా మోడీని దించడానికి అనుగుణంగానే స్టోరీలు రాసుకొచ్చారు. కానీ 2019లో కూడా మోడీ గెలిచేటప్పటికి ఓ రకంగా దాసోహం అన్నాయి, పాజిటివ్ అయిపోయినాయి 100కి 90%. జాతీయ మీడియా నేను చెప్తోంది, సోషల్ మీడియాలో కూడా పాజిటివ్ ప్రొజెక్ట్ అయింది. 2024లో సీట్లు తగ్గిన తర్వాత కూటమిసి కూడా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చాక మళ్ళీ ఆనాటి శక్తులు రెచ్చిపోతున్నాయి. వీళ్ళు ప్రింట్ మీడియాని పట్టించుకోవట్లేదు, ఎలక్ట్రానిక్ మీడియాని పట్టించుకోవట్లేదు, సోషల్ మీడియాని పట్టించుకోవట్లేదు. ఈ మీడియాలే ఇప్పుడు దెబ్బతీస్తున్నాయి. సోషల్ మీడియాని ప్రోత్సహించట్లేదు బీజేపీ, సోషల్ మీడియాని ప్రోత్సహించట్లేదు బీజేపీ అనుబంధ సంఘాలు కూడా. వాళ్ళంతటి వాళ్ళు అభిమానంతో రాసేటటువంటి వాళ్ళు తప్పించి ఆ పార్టీ ఏం పట్టించుకోదు. ఇక్కడ అలాంటి వాటిని అడ్డుపెట్టినే ప్రభుత్వాలు మార్చే కుట్రలు జరిగినాయి. నేపాల్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు. ఆ దృష్టిలో పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం అసాంఘిక శక్తుల స్వైర విహారానికి సిద్ధపడుతున్నటువంటి విపక్షాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాతీయ కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం.